అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అస్సలైన రాయలసీమ పద్ధతిలో మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఎంత సింపుల్‌గా చేసుకుంటున్నామో అంత టేస్ట్ ఉంటుందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం రోజులైనా సరే హ్యాపీగా తినేయొచ్చు. ఈ మామిడికాయ పచ్చడి అన్నంలోకే కాదండి, దోస, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుందనమాట. రాయలసీమలో ఏ పద్ధతిలో చేస్తారో ఆ విధంగా అయితే చేసి చూపిస్తున్నాననమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయని తీసుకున్నానండి. మనం మామిడికాయని ఉగాది పచ్చడి చేసాం కదా! ఆ పచ్చడి చేయంగా మిగిలిన మామిడికాయని నేను ఇలా రోటి పచ్చడి కింద అయితే తీసుకుంటున్నాననమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీ దగ్గర పెద్ద రోలు ఉన్నట్టయితే కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదనమాట. నా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. సో, అన్నిటిని కూడా ఈ విధంగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా అంత మామిడికాయని కూడా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రోల్లో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి. ఇవన్నీ మనం తీసుకున్న మామిడికాయకు ఎంతైతే పడతాయో దానికి తగినట్టుగా తీసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం ఒకసారి బాగా దంచండి. జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర మెదిగేంత వరకు దంచండి. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే పొడి వేసుకొని ఒక్కసారి అలా లైట్‌గా దంచి తీసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఒక 10 వెల్లుల్లిని పొట్టు ఒలిచేసి వేసుకొని వీటిని కూడా ఈ విధంగా బాగా దంచి తీసుకోండి. ఇలా వెల్లుల్లి అన్నీ కూడా దంచిన తర్వాత మనం ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా! వాటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా దంచాలి అండి. ఇలా మామిడికాయ పచ్చడి దంచేటప్పుడు ముక్కకి మనం తీసుకున్న రోకలి ఉంటుంది కదా! దాంతో బాగా గట్టిగా కొట్టాము అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట. చాలా బావుంటుంది. మనం పైనే దంచామంటే మామిడికాయలో ఉండే రుచి అనేది మనకంతగా తెలీదు. సో, రుచి బాగా తెలియాలంటే ఇలా కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని బాగా దంచి తీసుకోండి. ఇలా ఈ విధంగా బాగా దంచుకోవాలనమాట. ఒకసారి ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసి సరి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత వెల్లుల్లిని వేసుకోండి. పొట్టు ఒలిచేసిన ఒక 10 వెల్లుల్లిని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోండి. పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసి ఈ తాలింపంతా కూడా చక్కగా వేపుకోండి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇంగువ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. సో, ఇంగువ వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దంచుకున్న మామిడికాయ పచ్చడిని తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకున్నామంటే ఉప్పు, కారం అన్నీ కూడా మామిడికాయ ముక్కలకి చక్కగా పడతాయి. ఈ విధంగా కలుపుకోవాలి అనమాట. మీరు తాలింపులో వేసిన తర్వాత జస్ట్ లైట్‌గా కలిపేసి వదిలేసామంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి. 2 నిమిషాల పాటు కలిపి తీసుకున్నామంటే ఈ పచ్చడి బయటైనా సరే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందనమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సూపర్‌గా ఉండే మామిడికాయ రోటి పచ్చడి అనేది తయారైపోయింది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అన్నం, చపాతీ, రోటీలోకి కూడా చాలా బావుంటుంది. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.